బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. కేవలం పాలన కోసమే కాదు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలని మార్చేసేటువంటి శక్తి ఈ స్థానిక ఎన్నికకుంది. నామినేషన్ల నుంచి మొదలుపెట్టి ఏకగ్రీవాలు, రికార్డులు, కోర్టు కేసుల వరకు నల్గొండ పల్లెపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీలకు రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3 విడతలకు గాను 1782 గ్రామ పంచాయతీలకు 15,586 వార్డులకు అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటి విడతలో 44 ఏకగ్రీవాలు, ఇక రెండో విడతలో 71 ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఇక మూడో విడతలో ఈ సంఖ్య 500 దాటుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. కొన్ని గ్రామాల్లో ఒకే కుటుంబం లేదా ఒకే వర్గం ఏకమై మొత్తం పంచాయతీని వారి యొక్క ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ కులం, రాజకీయ వారసత్వం మరియు జిల్లా నేతల డైరెక్షన్లు నిర్ణయాత్మకంగా మారుతున్నాయి. ఈ పోరు కేవలం స్థానిక అధికారం కోసం కాదు, ఇది ప్రాంతీయ నాయకుల ప్రతిష్టకు, రాబోయేటువంటి కీలకమైన ఎన్నికలకు ప్రాథమిక బల పరీక్షగా మారబోతుంది. ఇక నల్గొండలో నామినేషన్ల దాఖలు కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, అది నిలువెత్తు రాజకీయ బల ప్రదర్శనగా మారింది. అభ్యర్థులు 20 నుంచి 30 వాహనాలలో భారీ ర్యాలీలు, పోలీసుల బందోబస్తు నడుమ నామినేషన్ సెంటర్ల వరకు ఊరేగింపులు నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద వర్గపోరు, ధర్నాలు, కౌంటర్ ఆరోపణలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల చిన్నపాటి తోపులాటలు, ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకే కుటుంబంలో చీలిక వచ్చి వైరి కుటుంబాలు 2 వేరు వార్డుల్లో బరిలోకి దిగడం కూడా సాధారణమైపోతుంది. గతంలో స్నేహితులు ఇప్పుడు ఎదురెదురుగా పోటీదారులుగా మారుతున్నారు. గ్రామాల్లో తిరిగి పాత వర్గ రాజకీయాల్లో కూరుకుపోతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల వెనుక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి పట్టు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది రాజకీయంగా ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధంగా మారబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోతుంది. కేవలం పాలన కోసమే కాదు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలే మార్చేసేటువంటి శక్తి ఈ స్థానిక ఎన్నికలకు ఉంది. నామినేషన్ల నుంచి మొదలుపెట్టి ఏకగ్రీవాల, రికార్డులు, కోర్టు కేసుల వరకు నల్గొండ పల్లెపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీలకు రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3 విడతలుగాను 1782 గ్రామ పంచాయతీలకు 15,586 వార్డులకు అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటి విడతలో 44 ఏకగ్రీవాలు, ఇక రెండో విడతలో 71 ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఇక మూడో విడతలో ఈ సంఖ్య 500 దాటుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే కుటుంబం లేదా ఒకే వర్గం ఏకమై మొత్తం పంచాయతీని వారి యొక్క ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ కులం, రాజకీయ వారసత్వం మరియు జిల్లా నేతల డైరెక్షన్లు నిర్ణయాత్మకంగా మారుతున్నాయి. ఈ పోరు కేవలం స్థానిక అధికారం కోసం కాదు, ఇది ప్రాంతీయ నాయకుల ప్రతిష్టకు, రాబోయేటువంటి కీలకమైన ఎన్నికలకు ప్రాథమిక బల పరీక్షగా మారింది. నల్గొండలో నామినేషన్లు దాఖలు కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, అది నిలువెత్తు రాజకీయ బల ప్రదర్శనగా మారబోతుంది. అభ్యర్థులు 20 నుంచి 30 వాహనాలలో భారీగా ర్యాలీలతో పోలీసుల బందోబస్తు నడుమ నామినేషన్ సెంటర్ల వరకు ఊరేగింపులు నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద వర్గపోరు, ధర్నాలు, కౌంటర్లు, ఆరోపణలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల చిన్నపాటి తోపులాటలు, ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకే కుటుంబంలో చీలికలు వచ్చి వైరి కుటుంబాలు 2 వేరు వార్డుల్లో బరిలోకి నిలవడం సాధారణమైపోతుంది. గతంలో స్నేహితులు ఇప్పుడు ఎదురెదురు పోటీదారులుగా మారుతున్నారు. గ్రామాలు తిరిగి పాత వర్గ రాజకీయాల్లో కూరుకుపోతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల వెనుక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి పట్టు ఎంత ఉందో తేల్చుకోవడానికి ఇది రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా యుద్ధంగా మారింది.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, రాష్ట్ర రాజకీయాల్లో నల్గొండ రాజకీయం చాలా వరకు ప్రత్యేకంగా ఉంటుంది, ఎలా చూడాలంటారు? అక్కడ నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల పోరు ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్నికల పోరు అయితే రసవత్తరంగా ఉందని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రామ పంచాయతీలకు నామినేషన్లు వేసిన నల్గొండ జిల్లా రికార్డులకు అయితే ఎక్కింది. మొత్తం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల పరిధిలో మొత్తం 3 విడతలకు సంబంధించి 1782 గ్రామ పంచాయతీలు, 586 వార్డులకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో పోటీకి అయితే సిద్ధమైన పరిస్థితి. అయితే నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నియోజకవర్గం పేరూరుతో పాటు ఇక మరుగుపల్లి మండలం ఇందుగూలలో తప్ప మిగతా మొత్తం ప్రాంతం అంతా కూడా ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. ఈ 2 గ్రామాల్లో మాత్రం ఎన్నికలు నిలిచిపోయాయి. ఇటు పేరూరులో ఎస్టీ రిజర్వేషన్ కు సంబంధించి ఒకే ఒక్క కుటుంబం ఉండడంతో గ్రామస్తులంతా కూడా ఎన్నికను బహిష్కరించారు. మరొక వైపు ఇందుగులలో ఒకే ఒక్క ఓటర్ ఉన్న వ్యక్తికి నామినేషన్ వేసిన సందర్భంలోనే నామినేషన్ రిజెక్ట్ అవడంతో హైకోర్టుకి పంచాయతీ చేరడంతో ఆ గ్రామంలో కూడా ప్రస్తుతం అయితే డిసెంబర్ 15 వరకు ఎన్నికలు నిర్వహించొద్దంటూ హైకోర్టు ఆదేశించడంతో అక్కడ కూడా ఎన్నిక ఆగిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక మొదటి విడత ఎన్నికల నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో మొత్తం 44 ఏకగ్రీవాలు సర్పంచ్ అభ్యర్థులు కాగా, రెండో విడతలో 71 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మూడో విడత మరొక వైపు ప్రచారం కొనసాగుతుండడంతో మొత్తం కలిపి కూడా 500 మంది సర్పంచులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే సిపిఐ పార్టీతో సిపిఎం పార్టీతో కలిపి కొన్ని గ్రామాల్లో పోటీ చేస్తూ రసవత్తరంగా అయితే పోటీ మారింది. ఇక మరొక వైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులతో కలిసి కూడా పోటీ చేయడంతో కూడా నల్గొండ జిల్లాలో గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరిద్దరు వర్గ సభ్యులుగా గ్రూపులుగా కూడా పోటీ చేయడంతో కూడా అక్కడ ఎవరైతే గెలుస్తారో వారే మన పార్టీ అభ్యర్థి అంటూ వారి తరపునే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల నుంచి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఇక నామినేషన్ల సమయంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ల వరకు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన గొడవలు అయితే చేరాయి. మరొక వైపు జిల్లా ఎస్పీలు అదేవిధంగా అడిషనల్ కమిషనర్లతో సహా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటలకు మొదటి దశ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉన్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలను ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే తెరిచి ఉంచడమే కాకుండా ఇటు సిబ్బందిని మొత్తం కూడా పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని అంతా 7:30 గంటలకే రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు కూడా టీపోల్లో అప్లోడ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఓటర్లంతా పోలింగ్ కేంద్రంలోకి రేపు పొద్దున్నే ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటుకు వినియోగించుకున్నగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిబంధనలు అదేవిధంగా పెట్రోలింగ్ టీంలతో పాటు స్పెషల్ స్క్వాడ్ టీంలు అన్ని కూడా సిద్ధం చేస్తూ 3 అంచెల భద్రత నడుమ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పూర్తి స్థాయిలో భద్రత కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 869 గ్రామ పంచాయతీల పరిధిలో మొదటి దశలో నల్గొండ చెండూరు డివిజన్లలో అయితే మొత్తం 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికల పోలింగ్ అయితే రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 1 గంట వరకు పోలింగ్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మొదటి దశ 2, 3 విడతలకు సంబంధించి పంచాయతీ సరళీలు పరిశీలిస్తే కనుక ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి అయితే గ్రామాల్లో నెలకొందని చెప్పొచ్చు. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయి పోటీ అయితే చేస్తుంది. పార్టీ జెండాలతోనే ప్రచారం చేస్తున్నామా అన్నంత ఉత్కంఠ అయితే గ్రామాల్లో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక పోలీస్ ఫోర్సులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే ఎన్నికలకు అడిషనల్ ఎస్పీ ప్రతి జిల్లాలో కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. డిఎస్పీలు 23 మంది సిఐలు నల్గొండ జిల్లాలో 84 మంది ఎస్ఐలు గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాలను తమ పరిధిలోకి తీసుకోవడమే కాకుండా పటిష్ట బందోబస్తు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు కావడమే కాకుండా అదనపు బలగాల ఫోర్సులు స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు ఇక రూట్ మొబైల్ పార్టీలు కూడా ఇక పర్యవేక్షిస్తున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి పాత నేరస్తులను రౌడీ షీటర్లందరినీ కూడా ఇక కట్టడి చేసేందుకు ఇప్పటికే నల్గొండ జిల్లాలో 1141 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ కూడా చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 163 బిఎస్ఎన్ఎస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఇక దీనికి సంబంధించి 4 కంటే ఎక్కువగా గుంపులుగా ఉంటే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఉంటే కూడా మద్యం ఇతర ప్రలోభాలకు గురి చేసే అంశాలన్నింటిపై కూడా ఇక ఎన్నికల కమిషన్ దృష్టి సారించడమే కాకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే కొనసాగిస్తుంది. ఇక మొదటి దశ
పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయి వైపు ఏర్పాట్లు కొనసాగుతుంటే ఇక ప్రచారం కూడా నిన్న మిగడంతో కూడా ఇక తాయిలాల వైపుకు గ్రామ పంచాయతీలంతా కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా సమాచారం అందడంతో దీనిపై అయితే ఇటు పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టి అయితే సారించిందని చెప్పొచ్చు. డబ్బు మద్యం పంపిణీకి కసరత్తు జరుగుతున్న గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగిస్తూ దాన్ని కట్టడి చేసే దిశగా చర్యలు అయితే కొనసాగుతుండటంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 1782 గ్రామ పంచాయతీలకు 2 గ్రామ పంచాయతీలు మినహా 1780 గ్రామ పంచాయతీలు తీవ్ర ఉత్కంఠ మధ్య అయితే ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.